मॉर्निंग। छत्रपति शिवाजी, आत्मनिर्भर भारत, ऑर्गेनिक फार्मिंग, वीर सावरकर, सेल्फ लेड भारत, రెన్యూబుల్ ఎనర్జీ, నేతాజీ, ఫ్లాగ్ పాయింట్ న్యూస్, శ్రీ విజయపురం. ఈ రోజున నేను మాట్లాడబోయే విషయం కానిక్ సెక్షన్ పెరాబోలా. ఈ పెరాబోలా అనేది యూ షేప్లో ఉంటుంది మీకు తెలిసిన విషయమే. ఇక్కడ నిన్న పోస్ట్ చేసిన వీడియో కంటిన్యూషన్ నేను మాట్లాడదలుచుకున్నాను. హైందవ దళిత సోదరులకి నా విజ్ఞప్తి. ఇక్కడ సీతమ్మవారు నేపాల్లో జనక మహారాజుకి పొలం దున్నుతున్నప్పుడు ఒక పెట్టెలో దొరకడం జరిగింది. ఆ తర్వాత శ్రీరాములు వారు స్వయంవరానికి వెళ్ళి శివధనస్సును విరిచి సీతాదేవిని వివాహం ఆడటం జరిగింది. ఇక్కడ విషయం కట్ చేస్తే అంటే ఈ దళిత సోదరులకి నిన్న మాట్లాడిన వీడియోలో కొంచెం బ్రీఫ్గా ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను. ఇక్కడ మనువాదం గురించి ప్లస్ ఇటు అంబేద్కర్ రాజ్యాంగంలో మనువాదంలో బ్రాహ్మణులు గౌరవించాలి, అంబేద్కర్ రాజ్యాంగంలో దళితులను గౌరవించాలి. ఇప్పుడున్న స్వతంత్రం వచ్చి మనకి 75 సంవత్సరాలు ఏంటి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నో ప్రోత్సాహకాలు దళిత సమాజానికి మన చట్టభద్రత కల్పించి చట్టం ద్వారా ఎంతో వీళ్ళకి ఎదిగేలాగా కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. ఈ చట్ట రూపంలో అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మీకు ఈ హక్కులు కల్పించబడ్డాయి. అయినా సరే దళిత సమాజంలో మార్పు ఎందుకు రాలేదు? ఇది మన ప్రయత్న లోపము. ఈ విషయాన్ని నేను కంటిన్యూషన్ మాట్లాడదలుచుకున్నాను. ఇక్కడ మీకు ఒక విషయాన్ని తెలియచేయదలుచుకున్నాను. రీసెంట్గా చైనా నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కొంతమంది ప్రతినిధులు ఢిల్లీకి రావడం జరిగింది. ఢిల్లీకి వచ్చి భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ని సందర్శించడం జరిగింది. దీని గురించి మన దేశంలో కొంతమంది మేధావులు చైనాతోటి భారతదేశ ప్రభుత్వం మూవీ ఏంటి అని రకరకాల విమర్శలు గుర్తించడం జరిగింది. కాకపోతే ఈ చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి రావడం వెనుక ముఖ్య ఉద్దేశం రీసెంట్గా నేపాల్లో ఎలక్షన్స్ జరిగినవి. అంటే ఇక్కడ చైనా భారత్కి బోర్డర్లో నేపాల్ ఉంటుంది. అక్కడ చైనా బోర్డర్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ చైనా ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాయి. అక్కడ ప్రజలందరూ చైనా ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు. ఇటు భారతదేశం బోర్డర్లో ఉన్న ఈ నేపాల్ గ్రామాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా భారతదేశం ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాయి. ఇవి రెండింటి మధ్య అక్కడ ఒక స్థిరమైన ప్రభుత్వం రావట్లేదు. దీనికోసం చైనా ప్రతినిధులు వచ్చి దీనికి ఒక అంటే ఈ చిన్న దేశంలో రాజకీయ అస్థిరత ఉండటం వల్ల అటు చైనాకి మనకి ఒక అంతర్గత భద్రతా సమస్య వస్తుంది. అక్కడ ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటే మా దేశంలో మీరు జోక్యం చేసుకోవడం ఏంటి, పెద్ద దేశాలు అని చెప్పేసి ఇక్కడ రకరకాల ఆ దేశ ప్రజలు అపోహలు వస్తాయి. దీనికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాలి. అక్కడ ఒక సమర్థవంతమైన నాయకుడు, ఒక సుస్థిరమైన రాజకీయ వ్యవస్థ అక్కడ ఏర్పాటు చేయాలి. ఇది భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, అటు చైనాలో అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, ఇవి రెండూ కలిపి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని అక్కడ నేపాల్లో ఒక యువకుడిని ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని దీన్ని అమలు చేయడం జరిగింది. ఇప్పుడు నేపాల్లో ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు అక్కడ నాయకుడు ఆ దేశం కోసం చైనా భారతదేశంతో కోఆర్డినేషన్గా వెళ్తూ ఆ దేశ అభివృద్ధి కోసం పాటుపడే ఒక సుస్థిరమైన ప్రభుత్వం రావడం జరిగింది. ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటు కొంతమంది ఈ దళితుల్లోనే అస్పృశ్యత ఉందని వేరే మతంలోకి వెళ్ళిపోయి వీళ్ళు ఎప్పుడు హిందూ సంస్కృతి సంప్రదాయాల్ని హైందవ స్త్రీలని ముఖ్యంగా అటాక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు.
ఇది ఒకప్పుడు వీళ్ళ వీళ్ళ మూలాలు హైందవమే. అంటే ఈ మధ్యకాలంలో ఒక ఫాదరు ఒక మల్లెపూల గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. కాకపోతే వీళ్ళ అమ్మగారో అమ్మమ్మగారో నాయనమ్మో ఒకప్పుడు హిందువులే. ఇదే మల్లెపూల తీరి ఆయనకి అప్లై అవుతుందో లేదో నాకు తెలియదు, ఆయన వివేకానికి వదిలేస్తున్నాను. ఏదైనా సరే ఇటు భరతమాతని కూడా అవమానించే విధంగా ఒక స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎన్నో నేను డీప్గా వెళ్ళదలుచుకోలేదు. హైందవ స్త్రీలని అవమానపరుస్తూ ఎన్నో రకరకాల సైకలాజికల్ అటాక్స్ కూడా జరుగుతుంది. ఈ హైందవ దళిత సోదరులు ఇవన్నీ గమనించాలి. మన జాతిని మనం గౌరవించుకోవాలి. మనం కలిసికట్టుగా నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ ఏదైతే ఉందో దీనికోసం మనం అందరూ కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఎంతో ఉంది. మీరు ఆలోచించాలి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచమంతా ఒక గంభీరమైన వాతావరణంలో ఉంది, యుద్ధ వాతావరణం. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థలు, కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థలు ఒక స్టేబుల్లోకి రాలేదు. అక్కడ రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైంది, ప్లస్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఏషియాలో ఈ యుద్ధము, ఇవన్నీ కూడా చాలా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థల్ని ముందుకు వెళ్లకుండా ఎంతో ఒక అసహాయ పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళబడుతుంది. ఇది మన అంతర్గతంగా ఇటు అంటే ఈ మధ్యకాలంలో అంటే మనకి ఇక్కడ ఎలక్షన్స్ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో జరగబోతున్నాయి. ఇక్కడ వేడి వస్తుంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా ఈ క్రైస్తవ సోదరులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు చర్చిల్లో కూర్చుని. ఆడెవడో తలకాయ తీసేస్తాను సనాతన ధర్మం అంటే, లేదంటే వేరే వీళ్ళే మాట్లాడుతున్నారు. అంటే ఈ హైందవ దళిత సోదరులకి నేను విన్నవించదలుచుకున్న విషయం, మీరు శల్య సారథ్యంగా ఉన్నారు. మీరు కర్ణుడు ఏ విధంగా తను శల్య సారథ్యం చేస్తూ ఏ విధంగా డిస్క్రైబ్ చేశాడో, ఇప్పుడు మీకైతే అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఈ కవచ కుండలాలని వేరే మతాల్లోకి వెళ్ళిన వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని శల్య సారథ్యం చేస్తున్నారు. ఇటు హైందవ దళిత జాతి, హైందవ సోదరుడు అదే సోదరి, వీళ్ళ సారథ్యంలోకి రావాలి. అప్పుడే మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఇదే నేను ఈరోజు చేయదలుచుకున్న విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి జై. జై హింద్.